శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మనిషికి పూర్వజన్మలు మరుజన్మలు ఉంటాయా? ఉంటే ఆ పూర్వజన్మ కర్మలను లేదా ఈ జన్మ కర్మలను ఎలా దగ్ధం చేసుకోవాలి? అది వారి ప్రశ్న. అంటే కర్మలను ఎలా పోగొట్టుకోవాలి? అసలు మనిషి అనే శరీరం మనం ధరించాము అంటేనే శరీరము కర్మ శరీరము. మనం చూసుకోండి, మన శరీరం నిరంతరం కదలికలతో ఉంటుంది. కర్మ అంటే ఏం లేదు, పని అంటే నిరంతరం మూమెంట్, కదులుతూ ఉంటుంది. అంటే చైతన్యవంతము, సజీవము కూడా చైతన్యము కూడా కదులుతూనే ఉంటుంది. అదే జీవశక్తి కూడా. ఇప్పుడు ఈ శరీరమే కర్మ. కర్మ వేరు, శరీరం వేరు కాదు. ఊపిరి పీల్చుకుంటానే ఉంటుంది, గుండు కొట్టుకుంటానే ఉంటుంది, లోపల అవయవాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి, వేటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి. ఊపిరి లోపలికి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, మనం నిద్రపోతున్నా దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఈ శరీరం అని మనం జీవిస్తూ నేను ఈ శరీరం అని అలవాటు పడిపోయాం. కానీ ఒకసారి గాఢ నిద్రాస్థితిని పరిశీలిస్తే అక్కడ నేను లేదు. అప్పుడు చూస్తే శరీరం దాని పనే చేసుకుంటుంది. నిద్రలో శరీరం తనను తాను బ్రతికించుకుంటుంది, దాని పనే చేసుకుంటుంది, ఊపిరి పీల్చుకుంటుంది, వదులుతుంది, గుండు కొట్టుకుంటుంది. శరీరము బ్రతికి ఉండడానికి ఏం అవసరమో అవన్నీ చేసుకుంటుంది. మళ్ళీ మెలకువ అనేది ఒకటి సృష్టి ఏర్పాటు చేసింది. నిద్ర, మెలకువ ఈ శరీరానికి సృష్టికి ఉన్న అవినాభావ సంబంధాలతో ఏర్పడినటువంటి విషయం. దాని రహస్యాన్ని మనం కనుక్కోలేము అసలు. అంటే మనం ప్రకృతికి భిన్నంగా లేము అని చెప్పటానికి నిద్ర, మెలకువ అనే స్థితులు అద్భుతమైనటువంటి ఉదాహరణ. అంటే జాగ్రత్తగా గమనించుకోగలిగితే మన ప్రమేయం లేకుండానే మనలో జరుగుతున్నాయి. కానీ మనం నేను అనుకుని దీంతో హాయిగా సాగిపోతున్నాం. అదేం తప్పు కాదు, చక్కగా సాగిపోవచ్చు. సాగిపోమనే సృష్టి శరీరాన్ని ఇచ్చింది. కానీ శరీరాన్ని గమనిస్తే ఇది కర్మ శరీరము. శరీరమే కర్మ శరీరం. సరే, పూర్వజన్మ అంటే వెనకటి జన్మలు ఉంటాయా, మళ్ళీ మరు జన్మలు ఉంటాయా? ముందు కాసేపు దీన్ని పక్కన పెట్టి ఇక్కడ తత్వాన్ని అర్థం చేసుకోండి. అది కూడా మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం. ముందు తత్వాన్ని అర్థం చేసుకోండి. అసలు శరీరం అనేది కర్మ శరీరం. అంటే కర్మ అంటే ఏంటి? పని. పని అంటే ఏంటి? కదులుట. ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, నిరంతరం. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, నిద్రపోతున్నానని మనం అనుకోవచ్చు, కానీ లోపల శరీరం తన పని దాన్ని చేసుకుని అది బ్రతికే ఉంది. కర్మ ఎప్పుడు ఆగిపోద్ది శరీరానికి అంటే శరీరము మరణించినప్పుడు కర్మ ఆగిపోద్ది అప్పుడు శరీరానికి. అయితే మరి మనకి కర్మ పూర్తి అయిపోయిందా? అవ్వలేదు. మనం ఉన్నాం. ఇదేంటి శరీరానికి కర్మ అయిపోవటం ఏంటి? శరీరం మరణించడం ఏంటి? దానికి కర్మ అయిపోవటం ఏంటి? మనం ఉండటం ఏంటి? మనం ఉండటం అంటే ఇప్పుడు మనమెవరో, మనం శరీరం నేను అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ మనమెవరో తెలియాలి. శరీరం నేను కాదా? నేనే, అందులో డౌటే లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేనే, శరీరం మనమే. మరి శరీరం మరణించినప్పుడు నేను మరణించలేదా? లేదు. నాలో కొంత భాగమైన నేనని ఉపయోగించుకుంటున్న కొంత భాగమైన శరీరం మరణించింది. కానీ నేనున్నాను. నేనేం పూర్తిగా నశించుకోవాలా? నేనే మరి ఎలా ఉన్నాను? అప్పుడు ఎలా ఉన్నాను నేను? అంటే నేను నాకు తెలిసినవి నోటితో చెప్పుకెళ్ళిపోవచ్చు కాదు, మీకు అర్థం అవ్వాలని, మీరు ఆలోచించాలని ఇలా చెప్పుకుంటూ వస్తున్నాను. శరీరం మరణించింది. నేను శరీరమా కాదా? నేను శరీరమే. బ్రతుకున్నప్పుడంతా నేను శరీరమే. అందులో అనుకోవడం తప్పు లేదు. దీనికి అన్ని సమకూర్చాలి, దీనికి అన్ని చేయాలి, దీనితో ఉన్నటువంటి సుఖాలన్నీ ధర్మంగా అనుభవించాలి. అందులో ఎటువంటి డౌటు లేదు. హ్యాపీగా చక్కగా ఆనందంగా బతకండి. ఆధ్యాత్మికత ఏది వదిలేయమని అసలు ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు. ఎందుకనంటే వదిలేయమని చెప్పేది అటువంటి శరీరాన్ని ఎందుకు ఇస్తుందండి? పిచ్చి కాకపోతే. ధర్మంగా ఉంది మంది, ధర్మంగా ఉండండి అందరంది. మరి ధర్మంగా ఉండటం ఎందుకంటే అటువంటి శరీరాన్ని ఇచ్చినప్పుడు ఇష్టానురాజ్యంగా ఉంటాను కదా అనేటువంటి ప్రశ్నలు కూడా పుట్టవచ్చు. నువ్వు ఇష్టానురాజ్యంగా ఉంటే నీ ఎదుటోళ్ళు కూడా ఇష్టానురాజ్యంగా ఉంటారుగా.
అప్పుడు వాళ్ళు మరి నిన్ను బాధ పెడతారుగా, నువ్వు వాళ్ళని బాధ పెడతావుగా, జంతు ప్రపంచం అయిపోద్దిగా. అందుకని ధర్మంగా ఉండాలి. నీకోసమే ధర్మంగా ఉండటం ఎదుటోడికి మేలు చేయడానికి కాదు, ధర్మంగా ఉండటం వలన ఎవరికాళ్ళు ఆనందంగా ఉంటారు అని. అది జ్ఞానం ఉంది కాబట్టి మనుషులకు చెప్పబడింది, జంతువులుగా చెప్పినా అర్థం కాదు. అది మానవ లోకంలో సూత్రం, ధర్మంగా ఉండుట. ఎందుకు అంటే అందరూ బాగుంటారు అంతే. నువ్వు బాగుంటావు, వాళ్ళు బాగుంటారు, ఎవరికాళ్ళు బాగుంటారు. అందుకని ధర్మంగా ఎవరుంటారో వాళ్ళందరూ బాగుంటారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ధర్మంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు బాగుంటారు. అందుకే ధర్మం రక్షతే రక్షిత అని చెప్పారు. సరే, ఇప్పుడు శరీరము నేనే. అవును, శరీరం నువ్వే, చక్కగా అనుభవించి నిండు 100 ఏళ్ళు హాయిగా బతుకు. మరి శరీరం చనిపోయింది కదా, నేను చనిపోయాను కదా, నువ్వు చనిపోలేదు. మరి ఇందాక శరీరం నువ్వే అన్నారు కదా, అవును శరీరం నువ్వే. మరి చనిపోయింది కదా శరీరం, దాన్ని కాల్చేస్తున్నారు, పూర్తి చేస్తున్నారు కదా, అవును నిజమే. మరి నేను చనిపోయాను కదా, లేదు నువ్వు చనిపోలేదు. నీలో కొంత భాగమైన శరీరం నశించింది, నువ్వు మిగిలిన నువ్వు ఉన్నావు, నువ్వు అలాగే ఉన్నావు. నిన్ను శాశ్వతంగా ఎవరు నశింపచేయలేరు. ఓహో అలాగా. మరి అయితే నాకు ఎలా తెలుస్తుంది ఆ విషయం? నేను చనిపోయాను అనుకుంటున్నాను, శరీరం నేనే అనుకుని. ఈ విషయం ఎలా తెలుస్తుంది అంటే అన్ని నిరూపణలు నిజాలే, ఇందులో అద్భుతాలు మహిమలు ఏమి లేవు. మళ్ళీ వెనక్కి వచ్చాయి, చనిపోకుండా వెనక్కి వచ్చాయి, చనిపోకుండా బతుకున్న స్థితికి వచ్చాయి. ఇప్పుడు బతుకున్నాం, ఇప్పుడు శరీరం ఉంది, నేను అనుకుంటున్నా, ఓకే. ఇప్పుడు ఈ శరీరం చనిపోతే మళ్ళీ నేను ఉంటున్నాను అంటున్నారుగా, నేను ఎలాగో శరీరం ఉండగానే తెలుసుకో. అదే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఇంకేం లేదు. శరీరం ఉండగానే, శరీరం మాత్రమే కాదు నువ్వు, శరీరం నువ్వే కానీ శరీరం మాత్రమే కాదు, శరీర మరణంతో నువ్వు చనిపోయేవాడివి, చనిపోయేదానివి కాదు అని నువ్వు శరీరం ఉండగా తెలుసుకోవటమే ఆధ్యాత్మికం. అసలు ఆధ్యాత్మికం అంటే నీ లోపలికి నువ్వు రావాలి, అంతే, ఇంకేం లేదు. తెలుసుకోవటానికి అక్కడ మహిమలు మాయలు నువ్వు నమ్మాల్సినవి ఏమీ లేవు. నిజ నిరూపణ అక్కడే ఉంది. అక్కడ ఉంటేనే కదా అది నిజం, అక్కడ లేనిది నిజం ఎలా అవుతుంది? అది అక్కడే ఉంది. ఇప్పుడు శరీరం ఉంది కదా మనకి, నీ లోపలికి వచ్చే, నీ లోపలే ఉంది, ఆలోచనలు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, అన్ని కదులుతున్నాయిగా. ఇప్పుడు నీకు నువ్వే పరిశీలించుకో. శరీరము నేను అనుకుంటున్నావు కదా, శరీరమునకు ఈ పని చెయ్యాలి, ఇది కావాలి, ఇది తినాలి, ఇది తాగాలి అనేటువంటి భావాలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శరీరాన్ని కదిపేది ఎవరు? శరీరం దానంతరం అది కదిలిపోతుందా? అంటే కదులుతుంది. ఎలా? గుండు కొట్టుకోవటం, శరీర అవయవాల పనితీరు దాని అంతటా చేసుకుంటుంది, ఊపిరి కదలికలన్నీ దాని అంతటా చేసుకుంటుంది. శరీరానికి సంబంధించినటువంటి పర్సనల్ దాని వ్యవహారం పనులన్నీ చేసేసుకుంటుంది. ఏంటి? అవయవాలు పనిచేయించుకోవడం. కానీ శరీరానికి నేను ఇది తినాలి, ఇది తాగాలి, ఇది కట్టుకోవాలి, ఇలా ఉండాలి అనే అవసరాలు కోరికలు ఉన్నాయే, అది ఎవరు చేస్తున్నారు? అది లోపల నాకు ఆలోచనలుగా పడుతుందండి. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఫలాంద తిందాం అనిపించినప్పుడు తినడానికి ప్రయత్నిస్తున్నా, ఫలాంద తాగుదాం అనిపించినప్పుడు తాగడానికి ప్రయత్నిస్తున్నా, ఫలాంది చూద్దాం అనిపించినప్పుడు చూడటానికి ప్రయత్నిస్తున్నా, ఫలాంది ఏదోటి ఈ సుఖం కావాలి, ఇది కావాలి, అది కావాలి అనిపించినప్పుడు దానికోసం ప్రయత్నిస్తున్నా కదా. అనిపిస్తుంది ఎక్కడ? లోపలండి. లోపలండి ఎక్కడ? శరీరం లోపల. అంటే అసలు శరీరం అనేదేమో ఒక మిషన్ లాగా దానిపైన చేసుకొని అది బతికుంటుంది. కానీ నేను అనే భావన ఎక్కడుంది? ఇప్పుడు శరీరంలో ఉందా, శరీరం లోపల ఉందా? ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కసారి జాగ్రత్తగా ప్రశాంతంగా చూసుకోండి, కూర్చోండి. శరీరము లోపల నుంచి పుడుతుంది నేననే భావన. అయితే అది మనకు తెలియక ఈ శరీరమే నేనని అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఫలాంది తినాలనేది ఎక్కడ పుట్టింది? లోపల పుట్టింది. ఫలాంది చూడాలనేది ఎక్కడ పుట్టింది? లోపల పుట్టింది. ఫలాంది వినాలనేది ఎక్కడ పుట్టింది? లోపల పుట్టింది. ఫలానా సందేహం, ప్రశ్న ఎక్కడ పుట్టింది? లోపల పుట్టింది. ఫలానా సమాధానం ఎక్కడ పుట్టింది? లోపల పుట్టింది. భయం ఎక్కడ పుట్టింది? లోపల పుట్టింది. సంతోషం ఎక్కడ పుట్టింది? లోపల పుట్టింది. దుఃఖం ఎక్కడ పుట్టింది? లోపల పుట్టింది. భావోద్వేగాలన్నీ ఎక్కడ పుడుతున్నాయి? లోపల పుడుతున్నాయి. ఇప్పుడు శరీరాన్ని స్పందింపజేసి కదిపేవన్నీ ఎక్కడ పుడుతున్నాయి? లోపలే పుడుతున్నాయి. అవి పుట్టకపోతే, అవేమీ పుట్టకపోతే
అంటే నీకు ఆలోచనలు పుట్టకపోతే, భావాలు పుట్టకపోతే, భావోద్వేగాలు పుట్టకపోతే, అసలు ఏ ఆలోచన పుట్టకపోతే నిద్రాస్థితిలో ఉన్నట్టు ఉంటాను. నిద్రస్థితిలో శరీరం బతికే ఉంది, దాని పని చేసుకుంటుంది, గుండు కొట్టుకుంటుంది, ఊపిరి పీల్చుకుంటుంది, అవయవాలని అలాగే ఉంటాను. అంటే ఇప్పుడు నేను శరీరం అని నేను భావించుకుంటున్న నేను నిజంగా నేను ఎవరిని అంటే ఈ ఆలోచనలు, ఈ భావాలు, ఈ కోరికలు, ఈ నేను అనే భావనతో మొదలై ఇవన్నీ లోపల పుట్టకపోతే నేను ఎలా ఉంటాను అంటే నిద్రాస్థితిలో ఉన్నట్టుగా ఉంటాను. ఒక మాటలో చెప్పాలంటే కోమాలో పేషెంట్ని నేను. నిద్రాస్థితి ఏమో నిద్రపోయి మెలకు వస్తుంది, అది సృష్టికి మనకి ఉన్న అవినాభావ సంబంధం వల్ల సృష్టితో మమేకమైపోతున్నాం, ఎక్కడో సృష్టి శక్తితో, నన్ను కూడా మర్చిపోయి. తర్వాత సృష్టి మళ్ళీ మెలకు ఇస్తుంది, నేననే ఒక ఎంటిటీని ఇస్తుంది, అది మెలకువలో జరుగుతుంది. అలా నిద్ర మెలకువ సృష్టితో ఉన్న సంబంధం, అది సృష్టి చేసింది, దాని గురించి మనకు తెలియదు అసలు. అదే మెలకువలో ఆలోచనలు ఏం పుట్టకపోతే నేను కోమాలో ఉన్నట్టు, నిద్రలో ఉన్నట్టు కాదు. నిద్రలో నుంచి మెలకు వస్తుందిగా, కోమాలో నుంచి మెలకు రాదు. ఉంటాను, ఎప్పుడూ ఉంటాను. శరీరం ఊపిరి పీల్చుకుంటా ఉంటుంది, గుండె కొట్టుకుంటా ఉంటుంది, అవయవాలు పనిచేస్తా అంటే బతకడానికి ఏం అవసరం అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే శరీరంలో ఆల్రెడీ ప్రాణశక్తి ఉంది, ఆ ప్రాణశక్తికి ఏమీ లేదు, అది ఊరిని శరీరాన్ని బతికిచ్చి ఉంచుద్ది. నాకేం తెలియదు, నేనన్న భావన పుడతలు అసలు నాకు. అప్పుడు ఎలా ఉంటాను, నిద్రాస్థితిలో ఉన్నటువంటి వాడి వల్లే కోమాలో ఉన్న పేషెంట్ లాగా ఉంటాను. అంటే పేషెంట్ కాదు అక్కడ, తెలీదు అన్న స్థితికి చెప్పాను. నిద్రాస్థితి అయితే మీకు తెలుసు, అది నిద్రపోయాం లేచాం సహజం కాబట్టి. కానీ మెలకువలు అలాగే ఉంటే ఆలోచనలు పట్టుకున్నాయి, ఆవిడ కోమ అంటారు దాన్ని. కోమ అంటే ఏంటి, ఏ స్పృహ తెలియదు కానీ బతికే ఉంటారు. ఆలోచన పట్టుపోతే చేయి కదపాలి, కాలు కదపాలి, కన్ను రెప్ప తీయాలి, చూడాలి, చెవితో వినాలి, నోటితో మాట్లాడాలి, ఇవేం పుట్టకపోతే శరీరం వల్ల స్థాణువులాగా ఉండిపోద్దిగా. ఆ లోపల పుడుతున్న ఆలోచనలు శరీరాన్ని కదుపుతున్నాయి. అంటే ఎందుకు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు నేను శరీరమా, నేను లోపల పుడుతున్న నేను అనేది కూడా లోపల పుడుతుంది, అసలు దాని నుంచి అనేకం పుడుతున్నాయి. లోపల పుడుతున్న ఆలోచనలు ఈ సమూహం, అసలు నేను ఎక్కడ మొదలైంది, నేను శరీరం లోపల మొదలైంది, నేను శరీరం కాదు. కలిపేసుకున్నాం మనకు లోపల సబ్జెక్ట్ తెలియక, చదువుకోక. అంటే ఆధ్యాత్మిక చదువుకోకపోవటం వలన, ఆత్మజ్ఞాన చదువుకోకపోవటం వలన మనకు తెలుస్తున్న భావాలే, మనకు లోపల పడుతున్న భావాలే, వాటిని పట్టించుకోకుండా శరీరమే నేను అనుకొని అవి శరీరాంతో ముడిపెట్టేసుకొని శరీరం చనిపోతే నేను కూడా చనిపోతాను అనుకుంటున్నాం. అది కానీ ఇప్పుడు పరిశీలించాం, మరణం నుంచి వెనక్కి వచ్చాం. ఇప్పుడు శరీరం చనిపోతే నేను చనిపోతాననే సహజ భావన, కానీ శరీరం చనిపోయినా నువ్వు చనిపోవు అనేది ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ చదువు చెబుతుంది. దానికి సాక్ష్యం ఉందా అంటే మళ్ళీ వెనక్కి వచ్చి మనలోనే ఎత్తుక్కోవాలి. సాక్ష్యం లేకుండా, నిరూపణ లేకుండా దేన్ని నమ్మకూడదు. అది అక్కడే కనపడాలి కూడా, ఎవరో చెప్పారని నమ్మటం కాదు అది. ఇప్పుడు అది అక్కడ కనపడుతుందా, బ్రహ్మాండంగా కనపడుతుంది. మీరు ప్రశాంతంగా కూర్చొని అసలు నేను అన్న భావన ఎక్కడ కలుగుతుందో చూడండి. శరీరం మీద కలుగుతుందా, శరీరం లోపల కలుగుతుందా? శరీరం నేను అన్న భావన అయితే నిద్రలో కూడా భావన ఉంటుంది, మనకు నిద్రలో లేదు. నిద్రలో నేనన్న ఎరుక్కుడు పోయింది. అంటే శరీరం ఉంది, మళ్ళీ శరీరమే నేనైతే శరీరం ఉన్నంతసేపు నేను అనిపించాలి, నిద్రలో కూడా అనిపించాలి. మళ్ళీ నిద్ర ఇంకో సాక్ష్యం చెబుతుంది ఏంటంటే నేను అనేది శరీరం కాదు అని. కానీ అలా ఎందుకు అనిపిస్తుందంటే ఆ భావన శరీరంలో పుడుతుంది. ఆ నేను నుంచి ఇక మనకు అన్ని పుడుతున్నాయి, శరీరం కదలడానికి అవసరమైన అన్ని పుడుతున్నాయి, అది శరీరాన్ని కదుపుతున్నాయి. ఓకే, ఇప్పుడు శరీరాన్ని కదిపేటువంటి అంటే మూల భావనగా నేను మిగిలిన భావాలకి చూడాలి, అది తినాలి, ఇది వినాలి, అది చెయ్యాలి అనేటువంటి ఆలోచన రూప భావాలు, భావోద్వేగాలన్నీ లోపల పుడుతున్నాయి. అవి కదా శరీరాన్ని కదుపుతుంది. అవును, అవి కదపకపోతే, ఆ మూల భావన నేను లేకపోతే కోమాలో ఉన్నట్టు ఉంటాం, చనిపోం. నిద్రలో ఉన్నట్టు మెలకువలో ఉంటాం, కానీ నిద్రని అనకూడదు కాబట్టి కోమా అని చెబుతున్నా. అంటే శరీరం కదలదు, అలా ఉంటాం. ఆలోచన పట్టుకోతే స్థాణువులో ఉండిపోతాం. అలానే శరీరం బతికే ఉంది, గుండె పనిచేస్తుంది, కొట్టుకుంటుంది, ఊపిరి పీల్చుకుంటుంది, అన్నీ జరుగుతున్నాయి, కానీ నాకేం తెలియదు. కాబట్టి నేను నాకు అని అసలు తెలియటం కానీ, నేను కదలటం కానీ, పని చేయటం కానీ, నేను జీవిస్తున్నానని అన్ని కోరుకోవటం కానీ, జీవించటం కానీ నేను అనే లోపల దాని నుంచి జరుగుతుంది.
ఆ లోపలున్న ఆలోచనలు భావాలు వీటి నుంచి జరుగుతుంది. ఆ లోపలున్న నేను మూలంగా అంటే మూల కేంద్రంగా ఆ నేనుకు సంబంధించి నేను, నావి, నా కుటుంబం, నాది అనే మొత్తం సమస్తం ఏది ఉందో అదంతా కలిపి మనస్సు అని ఒక పేరు పెట్టారు. నేను అయితే అహంకారం మొట్టమొదటిది. నేను ఉన్నానన్న ఎంటిటీ, ఎగ్జిస్టెన్స్ ఫీలింగ్, అది అహం. మిగిలిన ఈ నేనుకు సంబంధించి ఎన్నుంటే అన్ని, అదంతా కలిపితే మనస్సు. అందులో ఒక్కొక్కటి అయితే ఆలోచన, సింగిల్గా తీయాలంటే ఆలోచన దాని పేరు. మొత్తంగా నేనుకు సంబంధించిన అన్ని కలిపేస్తే మనసు. ఒట్టి నేను అన్న భావన అయితే అహం, ఎగ్జిస్టెన్స్, నేను అన్న మొదటి ప్రారంభ భావన అది. అంటే ఇప్పుడు నేను శరీరమా, నేను మనసా అంటే మనసులోనే నేననే అహంకారం కూడా ఉంది, అన్నీ కలిసేసి ఉంది మొత్తం. దాన్ని సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు. దాన్ని మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు మనసు అంటున్నాం, సూక్ష్మ శరీరం పుస్తక భాష, మహాత్ములు పెట్టిన భాష పేరంటే మనసు. ఇప్పుడు మీరు మెలకువలో జీవిస్తూ ఉండగానే మరణం రాకముందే మనం జాగ్రత్తగా అలా కూర్చొని రోజు కాసేపు పరిశీలించుకొని బాగా నిర్ధారణ చేసుకోండి, నేను శరీరాన్నా నేను మనసునా. అంటే ఎక్కువగా నేను శరీరం కాదంటలా, శరీరమే, కానీ ఎక్కువగా శరీరాన్నా ఎక్కువగా మనసునా. అసలు శరీరం కదలాలంటే మనసే కదలాలిగా. మనసు కదిపితేనే శరీరం కదులుద్ది, లేకపోతే కోమ స్థితిలో ఉండిపోతాం, లేదా నిద్రాస్థితిలో ఉండిపోతాం. నిద్రాస్థితి అదే చెబుతుంది మనకి మెలకువలో. మనసు కదపకపోతే నువ్వు మెలకువలో కోమల్లో ఉంటావని. అంటే మెలకువలో మనం స్పందించకపోతే కోమ అండి. నిద్రలోకి వెళ్ళి నేను మర్చిపోయి నిద్రపోతే అది సృష్టి చేసిన ఏర్పాటు నిద్ర అండి. అదే నిద్ర మెలకువలో మనకు నిద్రాశీసి వస్తే కోమాలో ఉండండి, హాస్పిటల్కి తీసుకుపోతారు, ఏమంటే స్పందించట్లేదు. కానీ స్పందించేది ఏంటి? లోపల ఉంది. స్పందనలు కలగజేసేది ఏంటి? లోపల ఉంది. భావోద్వేగాలకు మూలం ఏంటి? లోపల ఉంది. అదే మనసు. ఇప్పుడు శరీరమా నువ్వు, మనసా నువ్వు అని అడిగితే రెండిట్లో ఎక్కువేది నువ్వంటే నేను మనసు అని చెప్పాల్సి వస్తుంది. సూక్ష్మ శరీరం నేను. ఎందుకని అదే దీన్ని కదుపుతుంది. మరి అది నీకు కనపడింది ఎక్కడుందో తెలుసా? నీకు తెలియదండి. అది కనపడదు, ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, రూపురేఖలు, రంగు, రుచి, వాసన ఏమీ తెలిస్తే అసలు నేను శరీరం అని ఎందుకు అనుకుంటానండి? నేను మనసు అని చెప్పేవాడిగా. నాకు తెలియకేక నేను శరీరం అనుకొని శరీరంతో నేను చచ్చిపోతాను అనుకొని అందరం భయపడిపోతున్నాం. అసలు తెలియదు. ఇది కన్ఫర్మ్డ్ సత్యం. ఇప్పుడు నువ్వు పరిశీలించావు కదా, ఇదే ఆధ్యాత్మిక చదువు అంటే ఇంకేం లేదు, ఇదే ఆత్మజ్ఞానం చదువు. దీన్ని పదే పదే స్థిరపరుచుకోవటమే, బాగా పరిశీలించుకొని. ఒక శీర్షిక కాబట్టి క్లుప్తంగా చెప్పుకుంటున్నాం అంతే. దీన్ని విశదీకరించుకుంటూ పరిశీలించుకుంటూ అలా స్థిరంగా కూర్చొని లోపల నువ్వు చూసుకోవటాన్ని తపస్సు, ధ్యానము, పరిశీలన, ఆత్మవిచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ, ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. కానీ ఇదే ప్రాసెస్. ఇప్పుడు నేను మనసు అని తెలిసింది. మరి నేను మనసు అని తెలిసింది కదండి, నేను శరీరం కాదా? కాదని ఎవరన్నారు? అసలు మనసు శరీరం కలిసే ఉన్నాయి. మనసు శరీరం కలిసే ఉన్నాయి. మనసే శరీరాన్ని నడుపుద్ది. మనసు లేకపోతే శరీరానికి మనుగడ లేదు. మనసు ఉంటేనే శరీరానికి మనుగడ ఉంది, లేకపోతే మనుగడ లేదు. శరీరం పదార్థంగా కనపడుతుంది, మనసు ఎలా ఉందో కనపడతలేదు, కానీ ఉందని తెలుసు. మరి మనసు ఎలా ఉండి ఉంటుంది? ఇప్పుడు మనసును పరిశీలిద్దాం. మనసు ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, కానీ కదలికలు తెలుసు, భావోద్వేగాలు తెలుసు, అన్ని పుడుతున్నాయి అని తెలుసు, మహావేగంగా పుడుతున్నాయి అని తెలుసు. మనసు యొక్క వేగం ఎంత అంటే స్మరణ మాత్రము చేత. అంటే స్మరణ మాత్రము చేత అంటే ఏంటో తెలుసా? ఊరికినే ఇప్పుడు మనం అమెరికాలో ఏదో మన వాళ్ళని చూసి వచ్చాం, తెలుసు ఆ ప్రదేశం. జస్ట్ ఊరికినే అది గుర్తొచ్చిందంటే మనసు ఆ ప్రదేశాన్ని చూసేస్తుంది, అంత వేగం ఉందండి. మన మనోవేగానికి లిమిట్ లేదు అసలు. మనసు యొక్క స్థితి గతుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దాని రూపురేఖలు, రంగు, రుచి, వాసనలు లేవు, తెలీదు, కానీ అమితమైనటువంటి శక్తివంతమైంది. అందుకని మనసు ఏంటి అంటే ఇప్పుడు శక్తివంతమైంది. దాని స్వరూపం శక్తి అనుకోవచ్చు మనం. అంతే, అదొక శక్తి. ఎందుకని ఎలా ఉందో తెలీదు, చెబుదామంటే ఎలా ఉందో అలా ఉందని తెలీదు, కాబట్టి అదొక శక్తి అంతే. కానీ అది సామాన్య శక్తి కాదు. మనసులో ఎన్ని వేసినా నిండుతూనే ఉంటుంది,
అది ఎప్పటికీ ఇరుకవద్దు, దానికి అనంతంగా ఉంది. అది ఎంత స్పీడ్గా అయినా ప్రయాణిస్తుంది, దానికి అలసట ఉండదు, శరీరం అలసిపోద్ది అంతే. అయితే సృష్టి పెట్టిన ఏర్పాటులు సహజ నిద్రలోకి వెళ్తున్నాం. అప్పుడు మనసు ఎందుకు విలీనమైపోతుందో, అది ఎందుకు శరీరం అంతా వ్యాపించట్లేదో కదపట్లేదో మనకు తెలియదు. ఒకవేళ శరీరం నిలబడాలి కనుక సృష్టి ఏర్పాటు చేసిందేమో శరీర రక్షణ కోసం, విశ్రాంతి కోసం. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఇప్పుడు మనసు ఎంత పరిశీలించినా తెలియదు ఏంటంటే ఉన్నది అని తెలుస్తుంది. అది ఒక శక్తి తప్ప, శక్తి స్వరూపం అని తప్ప ఇంకే రకంగా దాన్ని తెలుసుకోలేదు. అలానే ఉన్నదని మనలోనే మనకు నిరూపణగా ఉంది. అందుకని అలాంటి స్థితికి శక్తి అని పేరు పెట్టారు. అది అసలు శక్తి అంటే ఏంటంటే మన మనసు లాంటి స్థితికి శక్తి అని పేరు పెట్టారు. అంటే రంగు, రుచి, వాసన ఎక్కడుంది, ఎలా ఉంది, ఏముంది, అందులో ఏంటి ఏమీ తెలియదు, కానీ ఉన్నదని తెలుసు. ఉన్నదని తెలియటంలో మామూలుగా కాదు, అసలు అదే మొత్తం అన్నిటినీ కదుపుతుందని, దానికంటే ఘనమైంది గొప్పది ఇక్కడ ఏమీ లేదు నాలో అని తెలుసు. అంత గొప్పది అది, అంత స్పీడ్ అయింది అది, అంత వేగవంతమైంది అది, అంత అనంతమైంది అది, ఎన్నైనా పడతానే ఉంటాయి అందులో. కాబట్టి మన మానసిక స్థితి ఎలాంటిదో అలాంటి స్థితికి శక్తి అని పేరు పెట్టారు. అది అసలు శక్తి అని పేరు పెట్టిన స్థితి. అది ఉన్నదని తెలుస్తుంది, దాని వేగము, దాని అనంతత్వము అన్నీ తెలుస్తాయి. కానీ దాన్ని మనం స్థూల శరీరంలాగా చూడలేం, వస్తువుల్లా చూడలేం, ప్రపంచంలో ఏ విషయంలో దాన్ని గ్రహించలేం. కానీ ఉన్నదన్నది నిజ నిరూపణ. ఇది మహిమ కాదు, మాయ కాదు, నిజ నిరూపణ. మనకే తెలుస్తుంది ఆ విషయం. కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని? మనసుని. మనసు ఎవరు? శక్తి స్వరూపం. కనుకనే అది అన్ని, ఇటు శరీరాన్ని కదపగలుగుతుంది, శరీరాన్ని నడుపుతుంది, అటు లోపల అన్నిటినీ నడుపుతుంది. ఓకే, శరీరం ఏంటి? పదార్థం, దానికి ఒక ఆయువు ఉంది. శరీరం మన చిన్నతనం నుంచి పెరగడం మనకు తెలుసు. అది అలా పెరుగుతూ 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 వెళ్ళి తరిగిపోతుంది, అది కూడా మనకు తెలుసు. తరిగిపోవటాన్ని మరణం అన్నాం మనం. చిన్నతనం నుంచి పెరిగి అలా 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 వృద్ధాప్యానికి వెళ్ళి చనిపోవటం. ఇప్పుడు చనిపోతే మనం మామూలుగా ఈ సబ్జెక్ట్ అంతా చదువుకోనప్పుడు, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువుకోనప్పుడు, లోపల పరిశీలించినప్పుడు, చదువుకోవడానికి ఏం అద్భుతాలు ఏమున్నాయి? మన పుస్తకాన్ని, మన శరీరం అనే పుస్తకాన్ని, మనసు అనే పుస్తకాన్ని, శక్తి అనే పుస్తకాన్ని మనమే చదువుకుంటున్నాం, మన జీవిత పుస్తకాన్ని. నేను చదువుకునే గ్రంథం నేనే, అదే ఆధ్యాత్మిక చదువు. అందులో అద్భుతమేం లేదు. అది చదవనప్పుడు, పరిశీలించినప్పుడు శరీరంతో అంతా అయిపోయింది అనుకుంటున్నాం అంతే. కానీ అది చదివి పరిశీలించినప్పుడు శరీరం చనిపోయింది, కానీ నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? మనసుగా ఉన్నాను, శక్తిగా ఉన్నాను. మనసు శక్తిగా ఉంది, రెండు ఒకటే, మనసు శక్తి ఒకటే. ఇది అసలు స్టోరీ. ఇప్పుడు మరి ఈ మనసు అనేది ఉండిపోయిందిగా. మనసులో ఏమున్నాయి? ఈ శరీరముతో నేను బ్రతికి ఉన్నంత కాలం ఏం చేశానో అవన్నీ మనసులో ఉన్నాయి. అవే కదిపినాయి నన్ను. మళ్ళీ తిందాం, తాగుదాం, అనుభవిద్దాం, ఏడుద్దాం, నవ్వుదాం, మనోళ్ళు కాదు బయటోళ్ళు, ఏదో ఒకటి అలా భావోద్వేగాలు, చెడు మంచి అన్ని రకాలై అదంతా అలాగే ఉంది. ఎలా ఉంది ఇప్పుడు? అది మనసు శక్తిగా ఉంది. ఎందుకు నాకు మనసు కనపడతలేదు? నువ్వు బతుకున్నప్పుడు కూడా నీలో మనసు నీకు కనపడలేదుగా. శక్తిగా, ఆ స్థితికేగా శక్తి అని పేరు పెట్టారు. కనపడదు, ఉంటది, ఉన్నదని తెలుసు, అనుభవంగా తెలుసు. ఏ విధంగానూ దానికి పంచేంద్రియాలతో పట్టుకోలేము, కానీ అన్ని విధాలుగానే అది ఉన్నదని తెలుసు. అసలు దీన్ని కదుపుతుంది అదని తెలుసు, అది అనుభవంగా తెలుసు. శరీరంతో ఉన్నప్పుడు కూడా కనపడలేదు కదా, కాబట్టి అది కనపడేది కాదు, ఉన్నదని తెలిసేది కాదు, అనుభవంగా తెలుసు ఉంటుందని. అదే శరీరాన్ని కదుపుతుంది. అలాగే మరణించినాక కూడా దానికి అనుభవంగా తెలుసు ఉన్నాను అంటే, అప్పుడు మరణించిన వ్యక్తి నేను ఉన్నాను అన్న భావనలో ఉంటాడు తప్ప నేను చనిపోయాను అన్న భావనలో ఉండడు. శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే నేను చనిపోతున్నాను, వృద్ధుడిని అయిపోయాను, చనిపోతాను అని మనుషులు అనుకుంటారు. కానీ చనిపోవడం అనేది పూర్తయిపోతే మనసు అక్కడ నేనున్నాను, నేను అనేది తెలుస్తానే ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది చనిపోయింది కాదు, శరీరం వదిలేని నేనున్నానని. దాన్నే మహాత్ములు చెప్పారు. ఇప్పుడు మనం ఉన్నప్పుడు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నిద్రపోయాం, నిద్ర చావు లాంటిదే, నేనన్న భావన కూడా లేదు. ఉదయం మెలుగు వస్తుందంటే నిద్ర చిన్న మరణానికి ఉదాహరణే.
మళ్ళీ మెలకు వస్తుంది. అంటే మనసు ఉందిగా. మనసు ఏమి నిద్ర అంటే ఏంటి? మనసు శక్తిలో లీనమైపోయింది, జ్ఞాపకాలు లేవు. మళ్ళీ మెలకు అంటే ఏంటి? నేననే జ్ఞాపకాలు మొదలైపోయినాయి నేనుతో. అంతే. సేమ్ ఇలాగే మరణించినప్పుడు శరీరం శిథిలమైపోయింది. నిద్రలో మళ్ళీ శరీరం మేలుకుంది. ఇక్కడ మరణం అంటే శరీరం శిథిలమైపోయింది. శిథిలమైపోయింది కనుక మనసు ఉంది కనుక ఇప్పుడు దానికి ఏం కావాలి? ఇంకో శరీరం కావాలి. ఎందుకని భావాలన్నీ అలాగే ఉన్నాయిగా. మనిషికి సంబంధించిన గుణాలు, భావాలు, స్వభావం, కోరికలు మొత్తం ఉన్నాయి దాంట్లో. నేననే భావన ఉంది, నేను మనిషిననే భావన ఉంది. ఇప్పుడు ఇంకొక శరీరం అనే వాహనం కావాలి వాడుకోవటానికి, అనుభవించడానికి, తిరగటానికి ఈ ప్రపంచంలో. అప్పుడు ఇంకొక శరీరాన్ని అది ధరిస్తుంది. ఆ ధరించే ఏర్పాటు ప్రకృతి ఎలా చేసిందో మనకు తెలియదు. మళ్ళీ ఇదంతా చెప్పటమే, గ్రంథాల్లో ఏదో చెప్పబడింది, అంత మనకు అవసరం లేదు. మామూలుగా చెబుతున్నాం. మనం చదువులో ముందుకెళ్ళి మంచితనాన్ని నేర్చుకొని ఆత్మజ్ఞానం వైపు వెళ్ళిపోవటమే. అలా అసలు మరుజన్మ అనేది ఉందా అంటే ఇలా ఉంది. ఇది మహాత్ములు చెప్పింది. ఇది లాజికల్గా కరెక్ట్ అని నాకు అనిపించింది, నేను నమ్ముతున్నాను, అందుకని మీకు చెబుతున్నాను. ఇప్పుడు మరి మరుజన్మకి ఏమున్నాయి? మనకి ఏమీ లేదు. ఇంతకుముందు శరీరంతో ఏం చేసామో అవన్నీ ఉన్నాయి. ఇంతకు ముందు శరీరంతో ఏమేం చేశామో అవన్నీ ఉన్నాయి. అయితే జన్మకు మళ్ళీ ఒక విధానం ఉంది. మళ్ళీ పసిబిడ్డగా పుట్టడం, పెరగటం, శరీరానికి తీరుతెన్నులు ఉన్నాయి. ఇప్పుడు ఈ శరీరం అనే వాహనం అప్పుడే నేను సంపూర్ణంగా ఉపయోగించుకోవడం కుదరదు. నాకు పూర్ణ జ్ఞానం వస్తే తప్ప నా గుణాలన్నీ వ్యక్తీకరించుకుంటూ నా కోరికలు తీర్చుకుంటూ వెళ్ళటం కుదరదు. అందుకని అది పెరుగుతూ ఉన్నప్పుడు ఇంద్రియాలతో పాటు నా లోపల మనసులో ఉన్నాయి కూడా పెరుగుతూ వీటికి కలుపుకుంటూ మళ్ళీ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు అవన్నీ చూసుకుంటూ గమనించుకుంటూ వెళ్తూ ఉంటాయి. అంటే పాతవి కొత్తవి రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఆ పాత వాటిని వాసనలు అన్నారు. అందుకని చిన్నతనం నుంచి కొంతమంది ఇది ఇష్టం ఉంది, ఇది ఇష్టం లేదు, ఇది నాకు నచ్చదు, ఇది నాకు నచ్చదు, ఇలా అనేకం ఏర్పరుచుకుంటారు. ఇదంతా వెనక నుంచి వచ్చింది. అలా మళ్ళీ సాగుతూ ఉంటుంది. పాత కొత్తల మేలు కలయిక మళ్ళీ జీవితం. మళ్ళీ ఈ జీవితం అంటే చివరికి మళ్ళీ శరీరం మరణిస్తుంది. మళ్ళీ ఇప్పుడు పోగేసుకుని అనుభవించినవి ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇంకో కొత్త శరీరం తీసుకుంటాం. ఇది అసలు జన్మ పరంపరల ప్రాసెస్. ఇక్కడ మీకు ఇంకొక ప్రశ్న పుట్టాలి. మీరు ఇంకో ప్రశ్న అడగాలి అసలు నన్ను. మరి మొదటి జన్మ ఎలా వచ్చిందండి? మొదటి జన్మ అసలు శరీరం అంటూ మొదటి జన్మ వచ్చి మనసు అంటూ ఉంటే కదా నేను కర్మలు ఏర్పరచుకుంది. మరి మొదటి జన్మ ఎలా వచ్చింది అంటే ఇక్కడే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకొని మనం కొంచెం ముందుకెళ్తే మొదటి జన్మ ఎలా వచ్చిందో మళ్ళీ వస్తుంది. ప్రశ్న నేనే వేసాను, దీన్ని తర్వాత చెబుతాను, కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇలా ఈ జన్మలో అన్ని మరు జన్మ, మళ్ళీ ఇంకో శరీరం ధరిస్తాం, మళ్ళీ ఈ జన్మలో అన్ని మరు జన్మ, మళ్ళీ ఇంకో శరీరం ధరిస్తాం. ఇలా ఎన్ని వేల లక్షల కోట్ల జన్మలైన జీవి అలా ఎత్తుతూ ఉంటాడు. ఈ ఫెసిలిటీ సృష్టి క్రియేట్ చేసింది అని మహాత్ములు, ఆత్మజ్ఞాన గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు కొన్ని మతాలలో చెప్పినాయి. కొన్ని మతాలు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఈ ఒప్పుకున్నది అనేది ఏంటంటే నాకు ఇది లాజికల్గా అనిపించింది, బాగుంది అనిపించింది, దీన్ని చెబుతున్నా నేను. అది విషయం. ఇక్కడ దీన్ని ఒప్పుకునే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఇది మనం ఈ ఒప్పుకునే మార్గంలో వెళ్తున్నా నేను. మీరు నచ్చితే వినండి, నచ్చకపోతే మీ మార్గంలో మీరు హాయిగా వెళ్ళిపోండి. ఇప్పుడు మన సోదరుడు అడిగింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ కర్మలన్నీ ఎలా దగ్ధం చేసుకోవచ్చు అంటే మరుజన్మకి కారణమవుతున్న కర్మలు దగ్ధం ఎలా చేసుకోవచ్చు ఈ జన్మలో అంటే, నేను ఇంకో జన్మ మళ్ళీ వద్దు నాకు. ఇప్పుడు ఈ శరీరం శిథిలమైపోద్ది, మళ్ళీ మనసు ఉంటుంది. మనసు అంటే ఏంటి? ఆలోచనల సమూహం, అది శక్తి రూపం. కాబట్టి మళ్ళీ అవన్నిటితో మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటా, మళ్ళీ అవన్నీ అనుభవించుకుంటూ వెళ్తా. ఇలా లక్షల లక్షల కోట్ల జన్మలు ఎత్తుతా ఉంటా. ఆ ఫెసిలిటీ సృష్టి చేసింది బాగానే ఉంది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఇన్ని జన్మలు ఎందుకులే ఎత్తటం, నాకు వద్దు, నేను అసలు ఈ జన్మ పరంపర ఆపేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ కర్మలు దగ్ధం చేసుకోవాలి ఎలా అంటే, అసలు ఇప్పుడు ఈ కర్మలన్నీ ఎక్కడున్నాయి? మళ్ళీ శరీరానికి వచ్చేయండి, మళ్ళీ మొదటి స్థితికి వచ్చేయండి. ఇందాకదంతా మర్చిపోండి. ఇప్పుడు మనం శరీరం ఉంది, లోపల మనసు ఉంది. మనసు శరీరాన్ని కదుపుతుంది,
మనసు ఎలా ఉందని చెప్పుకున్నాం? శక్తి స్వరూపంలో ఉందని చెప్పుకున్నాం. శక్తి స్వరూపంలో ఉన్నప్పుడు దాన్ని శక్తి అనకుండా మనసు అని ఎందుకంటున్నాం అంటే, ఈ శరీరానికి సంబంధించి శరీరంతో చేసినవన్నీ లోపల గుర్తుగా ఉన్నాయి. కంటితో చూసినవి, చెవితో విన్నవి, తిన్నవి, తాగినవి అన్నీ అనుభూతులు, అనుభవాలుగా ఉన్నాయి. ఆ అనుభవాలు మళ్ళీ కదిపి అనుభవిద్దాం అంటున్నాయి. సుఖాలైతే కావాలంటున్నాయి, దుఃఖాలైతే వద్దు తప్పించుకుందాం అంటున్నాయి. ఇంతే జీవితం, ఎందుకంటే ఏమి లేదు అసలు అక్కడ పెద్ద స్పెషాలిటీ. సుఖాలు కావాలని, దుఃఖాలు వద్దని, అంతే. ఇప్పుడు కర్మలు దగ్ధం చేసుకోవటం అంటే ఏంటి అసలు? ఒకటి, అనుభవించడం మానేసేయండి. ఇప్పుడు చెడు ఎలాగో పోగొట్టుకోండి అంటున్నాం కదా, మంచిని కూడా ఊరికనే అవసరార్థం బతకడానికి ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నాం, అలాగే బతకడానికి అవసరమైన ఆహారం తినండి, మీకు శరీరం నిలుపుకోవడానికి అవసరమైనవన్నీ ఉంచుకోండి. ఇక మంచులు చెడులు వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళు తిట్టారనుకోవడం, వీళ్ళు తిట్టారు, ఇవన్నీ వద్దు, నేను కర్మలు ఆపేయాలనుకుంటున్నానని లోపల పోగేసుకోవటం మానేయటం ఒక పద్ధతి. పాత ఏమున్నాయో అవన్నీ వస్తూ ఉంటాయి, ఇది కూడా నేను స్పందించకూడదని మీరు నిర్ణయించుకోవచ్చు. మళ్ళీ కొత్త కర్మ దాన్ని తయారు చేసుకోకూడదని. ఇదేం చాలా సింపుల్, మీ చేతిలోదే. ఇప్పుడు పాత వచ్చినాయి, బ్రతకటానికి తినండి, ఏది ఉంటే తినండి. బ్రతకటానికి తింటున్నాను అనుకోండి, రుచులకు ఎడిక్ట్ అవ్వకండి, అన్నీ చేసుకోండి పంచేంద్రియాలు, ఊరిని బ్రతకటానికి చేసుకుంటున్నాను అంతేను. అంతే తప్ప నాకు ఇదేది లోపల గుర్తుగా వేసుకొని ఒక మనసుగా తయారు చేసుకొని మళ్ళీ ఇది ఒక లాలసగా కోరికగా నాకు అక్కర్లేదు, నేను ఈ జన్మతో ఇది ఆపేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇంకా లోపల అంటించుకోకూడదు. అంటించుకుంటే మరి జన్మ అవుతుంది. అంటించుకోబాకండి, నాకు అక్కర్లేదు, బతకాలి కాబట్టి తింటున్నా, ఏది తిన్నా ఒకటే, ఏదున్నా మంచిగా తింటా. ఇప్పుడు చెడ్డదే తినాలని ఏమి లేదు, ఇష్టం లేనిదే తినాలని కాదు. ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఆ ప్రసక్తే లేదు, పనికొచ్చేది తింటాను. అది ఇష్టమైంది కూడా అయ్యి ఉండొచ్చు, ఇష్టం లేనిది కూడా అయ్యి ఉండొచ్చు. బతకడానికి తింటాను, బతకడానికి చూస్తాను, బతకడానికి వింటాను, బతకడానికి నిద్రపోతాను, బతకడానికి మేలుకుంటాను, బతకడానికి పని చేస్తాను. ఇందులో కేవలం ఇప్పుడు దేహం ఉంది కనుక చేస్తున్నాను తప్ప ఇష్టంగా లోపలేసుకునేది ఏమీ లేదు, అయిష్టంగా ద్వేషించేది ఏమీ లేదు. ఎలా సాధన చేసుకోండి అంటే మనసు నిర్మూలించబడిపోద్ది. మనసు ఏర్పడేది ఎప్పుడో తెలుసా? ఇష్టంగా వేసుకున్నప్పుడు మనసు ఏర్పడుతుంది, అయిష్టంగా వేసుకున్న మనసు ఏర్పడుతుంది. ఇష్ట అయిష్టాలు మనసుగా ఏర్పడి సుఖ దుఃఖాలను తయారు చేస్తూ ఉంటాయి. ఇష్టమో అయిష్టము లేదనుకోండి, సుఖ దుఃఖాలు ఉండవు అసలు. ఇది ఒక విధానం. ఇలా చేసుకుంటే వెళ్ళొచ్చు. ఎలా చేసుకుంటా బాధ అనిపించినా కష్టం అనిపించినా కొంచెం ఓర్చుకుంటా, ఎందుకంటే ఇది ముందు నుంచి అలవాట్లేదుగా. నేను ఇంకా జన్మ పరంపరలు వద్దనుకున్నాను, కర్మలు దగ్ధం చేసుకోవాలనుకుంటున్నాను. దగ్ధం అంటే ఏమీ లేదు, ఇంట్రెస్ట్గా లోపలేసుకోకుండా ఉంటే చాలా, అంటించుకోకుండా ఉండటమే. పదాలు ఊరికనే వాడారు. దగ్ధం అంటే కాల్ చేయడానికి లోపలే ఉంటుంది, ఏముండదు, అంటించుకోకుండా ఉంటుంది. అంటించుకున్నవేంటి? జ్ఞాపకాలే, అనుభవాలన్నీ లోపల పెట్టుకున్నాం, ఇది బాగుందని, ఇది బాగోలేదని. ఇప్పుడు బాగుంది బాగోలేదని నేను జీవించను. ఆయువు ఉన్నంత కాలం నేను బ్రతకాలి కనుక తింటాను, బ్రతకడానికి అవసరమై చూడాలి కనుక చూస్తాను, వినాలి కనుక వింటాను. అందులో నాకేం ప్రమేయం లేదు, లోపల దాచుకునేది లేదు, ఇష్టం లేదు, అయిష్టం లేదు. అప్పుడు లోపలికేమి అంటుకోవు. ఇంకా జీవన్ముక్తులు ఇలాగే జీవిస్తారు అని ఆత్మజ్ఞాన గ్రంథాలు పెద్దలు చెబుతున్నారు. మీరు అలా ట్రై చేయండి, ఒక విధానం. రెండవ విధానం, ఇప్పుడు అసలు మనసులో ఏమున్నాయి? మన శరీరానికి సంబంధించిన భావాలు ఉన్నాయి. కానీ మనసు స్వరూపం ఏంటి? శక్తి స్వరూపం. అదే మనలో ప్రాణశక్తి. ప్రాణశక్తిలో ఈ శరీరంతో మనం చేసినవన్నీ కూడా ముద్రింపబడి అనుభవాలుగా, అనుభూతులుగా, కోరికలుగా, ఇష్టాలుగా, అయిష్టాలుగా, రకరకాలుగా తయారయ్యి అక్కడ ముద్రింపబడి ఉన్నాయి. అందుకని గుర్తుంటున్నాయి మనకి. అంటే గుర్తుండటం అంటే ఏంటి? మనం చేసిన పని అనుభవంగా లోపలికి వెళ్ళినప్పుడు, అనుభవం జీవంతో కలిసింది, ప్రాణశక్తితో కలిసినప్పుడు దానికి ప్రాణం వచ్చింది. అనుభవానికి ప్రాణం వచ్చి గుర్తుగా ఉంది. అది గుర్తుండటం అంటే అది అనుభవంకి కూడా ప్రాణం వచ్చింది. అక్కడ ఏం లేదు, కేవలం అనుభవం, అది పదార్థం లేదు. కానీ అనుభవం శక్తిని కలిసింది. శక్తిని కలిసేటప్పటికి అనుభవానికి కూడా శక్తి వచ్చింది. అందుకని గుర్తుంది, బతుకుంది, అది గుర్తుగా బతుకుంది లోపల. అవి అనుభవాలు ఉండటం అంటే. ఇప్పుడు నేను అసలు మనసు అని అనుకోకుండా ఈ శరీరం నేను కాదు,
కాబట్టి శరీరం ఏదో బతికుండడానికి దానికి చేస్తుంది అంతే. మనసు ఈ శరీరం ద్వారా అనుభవించినవి మనసు, కాబట్టి మనసు కూడా నేను కాదు. మనసుకు మూలం ఏంటి? ప్రాణశక్తి. కాబట్టి నేను ప్రాణశక్తిని అన్న భావనలో లోపలికి వెళ్ళిపోయి ధ్యానం అంటారో, తపస్సు అంటారో, ఎంక్వైరీ అంటారో, సెల్ఫ్ రియలైజేషన్ అంటారో, విచారణ మార్గం అంటారో, పరిశోధన మార్గం అంటారో, పరిశీలన మార్గం అంటారో, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. భావాన్ని వదలండి. శరీరము నేనన్న భావాన్ని వదిలేయండి. అంటే తేల్చుకొని వదలండి. నేను చెప్తాం కాదు, మీరే తేల్చుకోండి. శరీరం నేను కాదు, శరీరం చచ్చిపోయినా నేను ఉంటాగా, మనసుగా ఉంటా. కాబట్టి శరీరం నుంచి లోపలికి వెళ్ళి కూర్చోండి, కళ్ళు మూసుకొని చక్కగా కూర్చోండి కాసేపు మీకు వీలు కుదిరినప్పుడు. అలానే ఇప్పుడు తిండి తిప్పలు అశ్రద్ధ చేయబాకండి, ఎందుకంటే అవి చేస్తే అసలు సాధన కూడా చేయలేరు. డబ్బు సంపాదించుకోకపోతే సాధన కూడా చేయలేరు. కుటుంబం శాంతిగా లేకపోతే సాధన కూడా చేయలేరు. అవి ఏం వదలకూడదు. అవన్నీ అలా నడుపుకుంటూ ఈ సాధనకు కొంత టైం పెట్టుకోవాలి. శరీరాన్ని దాటి లోపలికి వెళ్ళండి, కూర్చోండి, చక్కగా కళ్ళు మూసుకోండి. లోపలికి వెళ్ళినాక మనసు ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను పలానా, నాది ఇది, డబ్బులు అక్కడ ఫిక్స్డ్ ఎంత వేసాను, ఇక్కడ ఇది ఎంత వేసాను, మా ఆవిడ అలా, మా ఆయన ఎలా, మా అబ్బాయి ఎలా, లేదా ఇది ఎలా, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మంచో చెడో, భయమో, బాధ. అప్పుడు మీకు మీరే చెప్పుకోవాలి, నేను మనసును కూడా కాదు. ఈ మనసుకు వస్తాయి. నేను మనసును కూడా కాదు. మనసు అనేది ప్రాణశక్తి మీద ప్రింట్ అయ్యింది, శరీరంతో అనుభవించిన విషయాలు. కాబట్టి నేను మనసును కూడా కాదు. కానీ అప్పుడు ఆ వచ్చే ఆలోచనలు నేను ఎందుకు పట్టించుకోవడం, నాకు సంబంధం లేదు. ఇప్పుడు రోడ్డు మీదకి ఇది ఎలాంటిదంటే, రోడ్డు మీదకి వెళ్ళాం, బజార్ వెళ్ళాం, ట్రాఫిక్ విపరీతంగా వెళ్ళిపోతుంది, లక్షల లక్షల వాహనాలు, మనుషులు తిరిగేస్తూనే ఉంటారు చూడండి. కానీ నేనేం చేస్తాను, దాన్ని అంతా తప్పించుకుంటూ నా అవసరం ఏంటి అక్కడికి వెళ్తాను. నేను అంత ట్రాఫిక్ని కూర్చొని ఎవరు వచ్చారు, ఏమి వెళ్ళినాయి ఏంటని వాహనాల పేర్లు రాసుకొని, మనుషుల పేర్లు రాసుకొని, ఎన్ని వాహనాలు వెళ్ళినాయి, ఏమి వెళ్ళినాయి ఏం పట్టించుకోనుగా, అక్కడ కూర్చొని రాసుకోనుగా. రాస్తే పిచ్చోడు అంటారు. ఎవడు పని ఉన్నాడు అడు పోతూ ఉంటారు. లక్షల మంది కాదు, కోట్ల మంది పోతూ ఉంటారు. నాకెందుకు ఇదంతా, నా పనికి నేను పోతా. కానీ వీళ్ళందరూ అడ్డం వస్తారుగా. వీళ్ళందరూ కూడా నాకు ట్రాఫిక్లో అడ్డం వస్తారు. తప్పుకుంటూ వెళ్తా. నాకు కావాల్సింది ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తా. నాకు కావాల్సిన దాన్ని వెతుక్కుంటూ, నాకు అడ్డం వచ్చిన వాళ్ళని తప్పించుకుంటూ, నాకు కావాల్సిన దాన్ని నేను పొందుతా వెళ్ళి. నేను కూడా బజార్ వెళ్ళింది అందుకే, ట్రాఫిక్లోకి వెళ్ళింది అందుకే. అలాగే మనసుని నేను కాదు అనుకున్నప్పుడు మనసులో వచ్చేటువంటి అనేక ఆలోచనల ట్రాఫిక్ను వదిలేసి నేను శక్తిని అన్న భావనలో కూర్చోవాలి. ఇదంతా చెప్పుకున్నంత తేలిక కాదు, సాధన చేయాలి. కొద్ది కొద్దిగా రోజు సాధన చేయాలి. నేను శక్తిని అనే భావనలో ఒకవేళ మీరు స్థిరపడిపోయారనుకో, అసలు మనసు ఎగిరిపోయింది, ఖాళీలో కూర్చుంటారు. శక్తి అంటేనే ఖాళీ. ఒకవేళ మీకు అలా సాధన చేస్తున్నప్పుడు శక్తి భావన మీకు రావటం లేదనుకోండి, అది కూడా చెబుతాను. ఇప్పుడు శక్తి ఎలా ఉంటుంది ఇందాక చెప్పుకున్నాం, దీనికి ముందు చెప్పుకున్నాం. శక్తి ఎలా ఉంటుంది అంటే మన మనోస్థితిని బట్టి దానికి శక్తి అని పేరు పెట్టారని చెప్పారు. ఏంటి మనసు ఎలా ఉంది తెలీదు, ఎక్కడుంది తెలీదు, రూపం, రంగు, రుచి, వాసన తెలీదు, ఏమీ తెలీదండి. మరి మనసు లేదా? ఉంది. అలాంటి స్థితి పేరు శక్తి. శక్తి అలాగే ఉంది. అయితే ఇప్పుడు మనసులో నేనని నాకు సంబంధించినవి ఉన్నాయి, కానీ శక్తి కూడా అలాగే ఉంది. నేను అన్న భావం ఉండదు, నాకు సంబంధించినవి ఉండవు. సేమ్ శక్తి ఎలా ఉందో మనసు అలాగే ఉంది. అందుకే మనసు గురించి వివరం తెలియదు, ఎందుకంటే శక్తి, దానికే శక్తి అని పేరు పెట్టారు, వివరం తెలియదు కనుక. కానీ మనసులో మనకేం తెలుస్తున్నాయి, శక్తిలోనే ఉన్న మనసులో మనకేం తెలుస్తున్నాయి, ఈ శరీరానికి సంబంధించిన నేను అనే భావన, ఆ నేనుతో కలిసిన అనేక విషయాలు తెలుస్తున్నాయి. వాటిని కూడా దాటేసి శక్తిలోకి వచ్చినప్పుడు ఏమంటే మనసుకు సంబంధించిన నేను అనే శారీరక భావాల, కోరికలు, బాధలు, దుఃఖాలు ఏమి ఉండవు అసలు. అంటే గాఢ నిద్రా స్థితిలో నేను కూడా పోతే ఎలా ఉంటుందో, ఎలా ఉంటుంది అక్కడ? ఖాళీగా ఉంటుంది. నేను కూడా తెలియదు నాకు. అలా ఖాళీ అయినటువంటి శక్తి స్థితిలో కూర్చోండి అంతే. ఆ స్థితి మీకు గాఢ నిద్రలోనే ప్రకృతి చూపించింది. అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి, మీరు నమ్మక్కర్లా. మీరు ఏది నమ్మకండి, ఉన్నదాన్ని చూడండి అంతే. మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇది చదువు కదండి, ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటి? దాన్ని చూపించి చెబుతారు. లేని దాన్ని నమ్మనట్టు చెబుతారు. లేని దాన్ని ఎలా నమ్ముతారు? లేని దాన్ని నమ్మటం అసలు కుదరదు, నమ్మినా లేనిది కనపడదు. లేని దాన్ని నమ్మలేం, ఉన్నదాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. లేనిది ఒకవేళ మీరు నమ్మినా కనపడదు, నమ్మినా ఉపయోగం లేదు.
ఉన్నదని మీరు భావించుకున్న ఉపయోగం లేదు. కలగంటం లాంటిది, అది స్వప్నం లాంటిది అంతే. కాబట్టి నమ్మకాలతో అసలు పని లేదు, అన్ని నిరూపణలు అక్కడే ఉన్నాయి. నిద్రాస్థితి నిరూపణ, మనం ఏ స్థితిని సాధన చేయాలి. నేను శరీరాన్ని కాదని లోపలికి వెళ్ళి కూర్చున్నారు, ఆలోచనలు వచ్చినాయి, నేను మనసును కూడా కాదని ఖాళీలో కూర్చున్నారు. ఖాళీలో కూర్చుండడం ఒకవేళ మీకు కుదరకపోతే దానికి మళ్ళీ సారూప్య స్థితి ఉంది, దాన్ని కూడా మహాత్ములు చెప్పారు. నీ చుట్టూ ఉన్నటువంటి ఖాళీ యావత్ విశ్వము ఆవరించి ఉన్న సర్వవ్యాపక ఆకాశమే అనంత ఆత్మశక్తి, ప్రాణశక్తి అని. మనలో ఉన్న ప్రాణశక్తి కూడా అదే. కాబట్టి దాన్ని భావించుకుంటూ శరీర భావాన్ని మనోభావాన్ని కరిగించేసుకొని ఆ ఖాళీలో కలిసిపోవటం అలవాటు చేసుకోండి. ఈ ఖాళీ భావన, ఈ శూన్య భావన అయితే అది ఖాళీ కాదు, శూన్యము కాదు, శక్తి భావన, ఆకాశ స్వరూపం శక్తి భావన. శక్తిని మళ్ళీ మీరేం ఊహించుకోవద్దు, ఎందుకంటే తెలియదుగా, అందుకే ఖాళీ. శక్తి అంటే ఏంటి? ఆలోచనలు కదులుతున్నాయి, అనుభవం లోపల ఉందిగా, అలా దాంట్లో శక్తి ఉంది. ఖాళీ అంటే శూన్యం కాదు, దాంట్లో శక్తి ఉంది. కానీ ఆ శక్తి ఎలా ఉంది? ఖాళీగా ఉంది, శూన్యంలా ఉంది. అంటే నేను గుర్తించడానికి వీలు లేనంత సూక్ష్మంగా ఉంది. అలా చక్కగా అలా సాధన చేసుకోండి, ఆటోమేటిక్గా కర్మలు అయ్యే దగ్ధమైపోతుంది. అంటే ఖాళీలోకి వెళ్ళిపోయారుగా మీరు, ఇంకా దగ్ధం అయ్యేది ఏముంది? అవి ఉన్నా లేకపోయినా మనకు తెలియదు. ఇప్పుడు శరీరం, ఇప్పుడు ఈ సాధన చేసాం, శక్తి అలవాటు అయిపోయింది. శక్తి స్థితిలో ఉండటం అంటే నా చుట్టూ ఉన్న సర్వవ్యాపక ఖాళీని నేనన్న శక్తి, ఖాళీ భావన వచ్చేసింది. ఇప్పుడు గాఢ నిద్రాస్థితిలో ఏం జరిగింది? శరీర భావన పోయింది, మనోభావన పోయిందిగా. అలాగే మెలకువలో సాధనలో నాకు ఆ స్థితి వచ్చేసింది. ఇప్పుడు నేను ఖాళీ స్థితిలో మెలకువలో ఉండిపోగలుగుతున్నాను. నాకు శరీర స్పృహ ఉండలేదు, మనోస్పృహ ఉండలేదు, నిశ్శబ్దంగా ఖాళీగా ఉండగలను. కావాలంటే మళ్ళీ జీవన్ముక్తులు అంటే మళ్ళీ వచ్చేసి నేను శరీరాన్ని నిలుపుకోవడానికి ఎంత ఆహారం తిని శరీర భావనలోకి రాగలను, మనోభావన కలిగించుకోగలను. శరీర భావనలోకి రావాలంటేనే మనోభావన నుంచి రావాలి, నేననే ఎంటిటీలోంచి వచ్చేసేది ఎంత అన్నం తినేసి కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ నేను సాధన చేసుకొని సాధనతో నా భావనలోకి వెళ్ళిపోతాను, ఏది శూన్య భావనలోకి. కానీ శరీరం మళ్ళీ ఆకలేసినప్పుడు, శరీర స్పందనలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ భావనలోకి తెస్తుంది, అదే తెస్తుంది, కంగారు పడక్కర్లేదు. మనం ఇప్పుడు నిద్ర నుంచి మెలకువ ఎలా తేబడుతుందో, మనం ఖాళీ స్థితిలోకి వెళ్ళినాక మనం బతకాలి అన్న అవసరానికి సంబంధించిన మెలకువ తేబడుతుంది, వస్తుంది. అలా మళ్ళీ ఇందులోకి వస్తాం. మళ్ళీ ఎంత తినేసి కాలకృత్యాలు తీర్చుకొని ఏదో అవసరాలు తీర్చుకున్నాక మళ్ళీ ఆ సాధనలోకి వెళ్ళిపో. అలా వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? శరీరం నేను కాదన్న భావన ఉంది, మనసు నిదానంగా నిర్మూలన అయిపోతుంది. ఒకవేళ అలా నిర్మూలన అయిపోయినాక మనకు ఖాళీది అలవాటు అయిపోయింది అనుకోండి, అంటే ఖాళీగా ఉండటం, నేను శక్తిని అన్న భావన అలవాటు అయిపోయింది అనుకోండి, అదే అనంత ఆత్మశక్తి అనుభవం, అదే మోక్షం, అదే జీవన్ముక్త స్థితి. అది అలవాటు అయిపోయింది అనుకోండి, సపోజ్ మీకు అయిపోతే శరీరం మరణించినాక అక్కడ మనసు లేదు, మరేముంది? అనంత సర్వవ్యాపక ఆకాశం ఉంది. అది నేను శరీరం ఉండగానే దాన్ని భావించుకున్నాక నేను అనంత ఆత్మానుభూతిని పొందేశాక శక్తిలో కలిసిపోయా. ఇప్పుడు నేను అనంత శక్తిగా ఉండిపోయా, మనసు అనే ప్రత్యేకత లేదు, మళ్ళీ శరీరం ధరించాలని కోరిక లేదు. ఇదొక విధానం. అలా ఎవరికి ఎలా కుదిరితే అలా ట్రై చేసుకోవచ్చు. అయితే చెప్పినంత ఈజీ అయితే ప్రపంచం అంతా ఎప్పుడూ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్ని కోటాను కోట్లలో ఎవరో ఒక ధీరుడు మాత్రమే సాధించగలడు అని ఆత్మజ్ఞాన గ్రంథాలు చెబుతున్నాయి. అది దీనికి ఉదాహరణగా ఏం చెబుతారంటే, జడభరుతుడు అనేటువంటి ఒక మహానుభావుడు కథ చెబుతాడు. ఆయన పూర్వం, ఈ జడభరుతుడు అనే పూర్వం అనేక రాజ్యాలు చేశాడు, రాజు ఆయన పరిపాలన చేశాడు, బ్రహ్మాండంగా పరిపాలన చేసి అన్నీ చేసి చక్కగా రాజ్య పరిపాలన చేసి అంత చివరికి వచ్చి అన్ని ధర్మంగా చక్కగా చేశాడు. పిల్లల్ని కన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అన్నీ చేశాడు. ఇక అందరినీ వదిలిపెట్టేసి ఒక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అంటే అందరికి కూడా పూర్వకాలంలో వాళ్ళకి ఎలా ఉండేదంటే, ఆఖరిలో మోక్షాన్ని పొందాలని ఉండేది. ధర్మ అర్థ కామ మోక్షములు. ముందు ధర్మాన్ని నేర్చుకుంటారు, ఎలా బతకాలి ఏంటని. తర్వాత అర్థం అంటే డబ్బు సంపాదిస్తారు. తర్వాత కామం అంటే కోరికలు తీర్చుకుంటారు. ఆ తర్వాత మోక్షానికి ప్రయత్నిస్తారు. ఇది చిన్నప్పటి నుంచి జరుగుతుంది. ధర్మాచరణలోనే మోక్షం కలిసి ఉంది.
ధర్మం అన్నప్పుడు మోక్షం, సృష్టి వివరాలు చెప్పబడుతూ వెళ్తూనే ఉంటాయి. ధర్మంలోనే మొత్తం ఆధ్యాత్మికత బోధించబడుతూ ఉంటుంది. ధర్మంలో ఆధ్యాత్మికత బోధించబడుతూ అర్ధకామాలు తీర్చుకుంటూ మోక్షానికి వెళ్తాడు ఫైనల్గా. అలా ఇప్పుడు ఈ జడభరతుడనే ఆయన చక్కగా అన్నీ చేశాడు. తన తండ్రి తాతల నుంచి వచ్చినటువంటి రాజ్యాన్ని ఆయన భరతుడు, అసలు ఆయన పేరు జడభరతుడు కాదు, భరతుడు. చక్కగా అన్నీ చేశాడు, బ్రహ్మాండంగా పరిపాలించాడు, మహాభక్తి ఉంది, అంత చక్కగా ప్రజల్ని ఎంతో ఇదిగా చూశాడు. తన వయసు అయిపోయింది, పిల్లలు పుట్టారు, వృద్ధాప్యం వచ్చింది. ఇంకా నేను మోక్షానికి సంబంధించిన ప్రయత్నం నేను చేసుకోవాలనే ఆ ఉద్దేశంతో పులహ మహర్షి అనేటువంటి ఆయన ఆశ్రమం ఉంది, సాలగ్రామ క్షేత్రము అని. అక్కడికి వెళ్ళి ఒక కుటీరం వేసుకొని ఆ మహర్షి ఆధ్వర్యంలో ఏదో ఆయనకు తోచినవన్నీ, వాళ్ళు చెప్పినవన్నీ నేర్చుకుంటూ సాధనలు చేసుకుంటూ గడుపుతున్నాడు. ఆయనకి ఏంటి, అక్కడికి వెళ్ళినాక ఇంక రాజు రాచరికం ఏదేం ఉండదు, అంతా నారచీరలు, మామూలుగా సాధనాపరమైన సింపుల్ లివింగ్ ఉంటుంది. అలా ఉంటూ చక్కగా నిత్యం ఆయన సాధనలు చేసుకుంటున్నాడు. అది భక్తి, ఆధ్యాత్మికమా, జ్ఞానమా, విచారణ, ఏదో ఒకటి అప్పుడు ఏది ఉంటే అది చేసుకుంటూ ఆయనే మొత్తం అందరిని వదిలేసి వచ్చాడుగా. కుటుంబం, రాజ్యం అన్నీ అప్పచెప్పి వచ్చేసాడు. వృద్ధాప్యంలో వచ్చేసాడు, బాధ్యతలన్నీ అప్పచెప్పి వచ్చాడు. ఆయన మానసిక స్థితిలో ఎంత పరిపక్వతకు వచ్చాడంటే, ముందే చెప్పా మీకు, వచ్చేస్తుంది అని అనుకోబాకండి. ధర్మము పేరుతో చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత బోధించబడుతూ ఉంటుంది. అది మొత్తం ఉంది. ధర్మము, ఆధ్యాత్మికత బోధింపబడుతూ జీవితంలో జీవించడానికి అవసరమైన అర్థము, డబ్బుని మళ్ళీ సంపాదించి ధర్మ మార్గంలోనే సంపాదించేలా చేసుకుంటూ మళ్ళీ ఆధ్యాత్మికతను వింటూ, కామ కోరికలు, శరీరానికి సంబంధించిన పంచేంద్రియ కోరికలను ధర్మ మార్గంలో తీర్చుకుంటూ ఆధ్యాత్మికం వింటూ, ఇక మొత్తంగా శరీర సంబంధం ఇప్పుడు వృద్ధాప్యంలో ఉడికిపోయింది. ఇంకా కామ కోరికలు తీర్చుకోవడం కుదరదు నీకు, శరీరం శిథిల దశకు వచ్చింది. అప్పుడు మోక్షానికి వెళ్ళిపోయి ఇంకా ఈ శరీరం మళ్ళీ పుట్టద్దు అన్నారు. అది విధానం, లైన్ అది. అందుకని ఆధ్యాత్మికం మొదటి నుంచి ఉంటుంది. అలా ఉన్నోళ్ళకి ఇది వస్తుంది. అలా ఈయన ఎంత స్థితికి వెళ్ళిపోయాడంటే, ప్రాపంచిక విషయాల స్పృహని మర్చిపోతున్నాడు. ఆయనకి ఏం లేదు, ఏదో ఉండేది తింటాడు, ఇంకేదో తన మొత్తం కార్యాల్లో ఉండిపోతాడు, కార్యక్రమాల్లో ఉండిపోతాడు. ఒక్కొక్కసారి అలా చక్కగా అనంతాత్మలో లీనమైపోయి అలా స్థిరంగా ఉండిపోతాడు. అందుకని జడము వలె దేన్ని పట్టించుకోవట్లేదు. జడం అంటే ఏంటి, రాళ్ళు, రప్పలు, కదలను వాటిని జడాలు అంటారు. అంతటి స్థితిని పొందాడు ఈయన. మా సామాన్యుడు కాదురా నాయన అని జడభరుతుడు అని పిలిచారు ఆయన. అంటే మనిషే కానీ జడంలా ఉండగలుగుతున్నాడు, దేనికి స్పందించకుండా. అబ్బా ఎంత గొప్ప ఆయన అని ఆ పేరు పెట్టారు ఆయనకి, జడభరుతుడు అని. సరే, ఆయన రోజు సహజంగా ఈ మునులు, యోగులు వీళ్ళందరూ కూడా నదీ ప్రాంతాలలో ఉంటారు. ఎందుకంటే నీళ్లు కావాలి స్నానానికి, కాలకృత్యాలకి, వీటికి. ఎవరెక్కడ నివసించినా నీటి వనరు ఉండాలి. అందుకని అక్కడ ఆయన చక్ర నది అని ఆ నది ఒడ్డున ఉండేవాడు ఆయన. అంటే దగ్గరలో అక్కడికి వెళ్ళి రోజు స్నానం చేసి ఆయన యొక్క కాలకృత్యాలు కానీ ఏదైనా ఆయనకి సంబంధించిన భక్తికి సంబంధించో లేదా ఆయన సాధనలకు సంబంధించిన ఆయన విధానాలన్నీ అక్కడ పూర్తి చేసుకునేవాడు. అక్కడ చేయాల్సినవి ఏమన్నా ఉంటే అక్కడ కూడా కూర్చొని కొంచెం సాధనలు చేసుకునేవాడు ఆయన. ఆ నది ఒడ్డును కూడా హాయిగా ఉంటుంది, ఏముంది, అవన్నీ అడుగులే కదా. అలా ఆయన అక్కడ కూడా గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన నది ఒడ్డును కూర్చొని స్నానాలు అవన్నీ చేసుకొని చక్కగా కూర్చొని సాధన చేసుకుంటున్నాడు ఆయన. సాధన అంటే తపస్సు, ధ్యానమో ఏదో ఇక అక్కడ తోచింది, దాని డెప్త్లోకి మనం వెళ్తల్లా. అలా చేసుకుంటున్నప్పుడు ఆయనకి శబ్దమై చూశాడు. ఏంటని చూస్తే ఒక పెద్ద సింహ గర్జన వినపడింది. సింహం కనపడలా, గర్జన వినపడింది. ఆ గర్జన వినపడేటప్పుడు చూస్తే ఆ నదిలో ఒక లేడీ నీళ్లు తాగుతుంది. ఏం చూసేటప్పటికి అది గర్భంతో ఉంది. ఆ లేడీ సింహ గర్జనకి ఆ లేడీ భయపడిపోయి నదిని దాటుదామని దూకేసింది. దూకేసేటప్పటికి ఆ భయానికి దానికి ప్రసవం అయిపోయింది. ప్రసవం అయిపోయి బిడ్డ నదిలో పడిపోయింది, నీళ్ళలో. అది పారిపోయింది, సింహం మీదకి వస్తుంది అనుకొని లేడీ. ఈయన పాపం అక్కడే తపస్సు చేసుకుంటున్నాడు కూర్చొని, ఆయన సాధనలు చేసుకుంటున్నాడు. ఆయన పాపం జడభరతుడంటేనే చెప్పాక ఇందాక ఇదేన్ని పట్టించుకొని స్థితిలోకి వెళ్ళిపోవటం వలన జడభరతుడు అని పేరు వచ్చింది. ఒరిజినల్గా ఆయన భరతుడు.
ఆయనకు కూడా ఈ సన్నివేశం చూసి జాలి కలిగింది. జాలి కలిగి పాపం ఆ లేడీ పిల్ల చచ్చిపోద్దేమో, నదిలో పడిపోయింది నీళ్ళల్లో అని దానిని తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి తన ఎంట ఆశ్రమానికి తీసుకెళ్ళి దానికి కొంచెం ఏమేం కావాలో పెట్టి దాన్ని బతికించడం మొదలుపెట్టాడు ఆయన. అలా అది ఆయనతో ఆడుకుంటూ ఆయన దగ్గర ఉండు. ఇప్పుడు ఆయన తపస్సులు ధ్యానాలు తగ్గిపోయినాయి, ఆయన సాధన తగ్గిపోయింది. ఎందుకంటే దీన్ని చూడాలిగా ఇప్పుడు చిన్న లేడుకోనది. అలా దాన్ని పెంచుతా కొద్ది కొద్దిగా తగ్గినాయి. అది కొంచెం పెరిగినాక ఇంకా ఈయనతోనే పూర్తిగా ఒక తండ్రితో ఉన్నట్టు ఒక తల్లితో ఉన్నట్టు ఉండటం, ఈయన వెనక్కి తిరగటం, ఈయనతోనే ఉండటం, ఈయనకి కూడా దాని మీద మమకారం పెరిగింది, దానికి ఈయన మీద మమకారం పెరిగింది. ఈ ప్రాసెస్లో మొత్తంగా ఆయన ఆ లేడికి నిరంతరం దాని గురించి, అది లేడి పెద్ద అయిపోయింది, దాని గురించి ఎదురు చూడటం, దానికి అయ్యో పెట్టడం, అది కనపడపోతే ఎక్కడికి వెళ్ళిందని ఎతకటం, ఏమన్నా మళ్ళీ పులులు సింహాలు ఇటువంటి వస్తే దీన్ని రక్షించుకోవాలని, అలా పాపం దాని మీద విపరీతమైనటువంటి మమకారం ఆయనకి తెలియకుండా పెరిగింది. అంటే దాన్ని కాపాడే ప్రయత్నంలో అది కనపడపోతే ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు కనపడపోతే, మన టైంకి భర్త ఇంటికి రాకపోతే, టైంకి భార్య కనపడకపోతే, మనం వచ్చేటప్పుడు ఇంట్లో లేకపోతే చూడండి ఎంత అలసడి అయిపోద్ది హృదయానికి. అలా అయిపోయింది ఆయన. అందులో అదేమో అడివాయే పులులు సింహాలు తిరుగుతుంటే ఆ భయం కూడా ఉంటుంది ఆయనకి. ఇంకా దాన్ని ఎట్టి అలనిచ్చేవాడుగా, జాగ్రత్తగా చూసేవాడు. సరే ఇలా ఆయనకి పాపం వృద్ధాప్యంలోనే వచ్చాడు, చివరి దశకు వచ్చేసాడు. ఇంకా పాపం ఆయన చనిపోయే స్థితి వచ్చేసింది. అంటే మా వృద్ధాప్యంలోనే అసలు తపస్సుకు వచ్చింది, ఆయన సాధించేశాడు దాన్ని. కానీ ఇప్పుడు ఈ లేడీతో అనుబంధం ఎక్కువైపోయి తాను సాధించింది కూడా మర్చిపోయాడు. జడభరుతుడిని, అంటే జడభరుతుడు అంటే ప్రపంచ స్పృహను వదిలేశాడు. ఇక తన దేహం అన్న స్పృహను కూడా వదిలేశాడు. ఒక జడంలా ఉంటున్నాడు అంతే, ఏదో ఇంత తినేట ఉంటాం. అంత ఉత్తమ స్థితికి వెళ్ళిపోయాడు మోక్షంలో, సామాన్యమైన స్థితి కాదు. అలాంటిది ఈ లేడి పిల్ల వల్ల మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఆ లేడి కనపడితే ఉండలేకపోతున్నాడు. అలా వృద్ధాప్యం వచ్చింది, చివరి దశ వచ్చింది, చనిపోయాడు ఆయన. ఆయన చనిపోయాడు, ఇంకా లేడి ఎటో వెళ్ళిపోయింది, దాని మీదే భావన ఉంది ఆయనకి. అందుకని మరుజన్మలో ఆయన లేడిగా పుట్టాడు. ఇది మరుజన్మకి కారణం ఏంటి అంటే నా మనసు. ఇప్పుడు అయింది లేడి మీద మమకారంతో లేడి మనసు అయింది. ఇప్పుడు ఆ లేడిని కలవాలి అంటే ఆయన లేడిగా పుడితేనే మళ్ళీ ఆ లేడి దొరుకుద్ది ఆయనకి అక్కడ. అలా మనం మన కుటుంబ సభ్యులు ఇంకొకటో ధనకాంక్షో కీర్తికాంక్షో, ఏ కాంక్షలు ఎక్కువ పెంచుకుంటామో తెలియదుగా, భార్యాకాంక్షో భర్తకాంక్షో పిల్లలకాంక్షో ధనకాంక్షో కీర్తికాంక్షో భోగకాంక్షో, దానికి తగ్గట్టుగా మళ్ళీ పుడతాం అంతే. అందుకని మహాత్ములు ఈ జడభరుతుడు కథ చెప్పారు. జడభరుతుడు అంటే ఆల్రెడీ మోక్షాన్ని అత్యుత్తమ స్థితిలో పొందిన ఆయన, అయినా కూడా మళ్ళీ లేడి మీద మమకారం పెంచుకోవడం వల్ల ఆయన మళ్ళీ లేడిలో పుట్టాడు. పుట్టిన గత స్థితిలో మొత్తం సాధకుడు, సాధనలు చేసినోడు, జడభరతుడు అనేంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. ఆ వాసన పోదుగా, లేడిగా పుట్టాడు. కానీ ఆయనకి అర్థమైంది, అర్రే మళ్ళీ లేడిగా పుట్టాను, మోక్షానికి పోవలసినోడిని, దాని మీద మమకారంతో దాన్ని పెంచుదామని లేడిగా పుట్టానే అని ఆయన పాపం అప్పటి నుంచి ఇంకా ఈ లేడి మరి పుట్టిన దాని కర్మఫలం ప్రకారం ఆ శరీరం ఎంతకాలం ఉండాలో ఉంటూ అవన్నీ ఇంకా భరించాల్సిందే. అలా ఉంటూ మళ్ళీ కొత్తవి నేను పెంచుకోకూడదని లేడిగా అంతరాత్మలో ఆయనకి పూర్వ సాధనా వాసన ఉంది. అవన్నీ చూసుకొని ఇంకేమనుకున్నాడంటే ఇంక ఈ లేడిగా ఏదో ఉంటది, ఇంకా కొత్త క్రియలు చేయొద్దని ఊరికి ఏదో బతకడానికి ఎంత ఆకులు అలాలు తిని కొంచెం నీళ్లు తాగి నిదానంగా ఈ స్పృహ బాగా పెరుగుతున్న కొద్దిగా ఆహారాలు కూడా వదిలేసి ఆ నీళ్లు తాగటం కూడా మానేసి ఆయన ఆ నదీ జలాల్లోకి వెళ్ళి ఈ లేడి శరీరాన్ని నేను వదిలిపెట్టేయాలి అని ఆయన వదిలేసాడు. అంటే చనిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకని అప్పుడు గ్రహింపు వచ్చింది లేడిగా పుట్టినాక. పూర్వం మోక్షం పొందిన వ్యక్తే కదా ఆయన. వాసనా బలం పనిచేసింది, సాధనా బలం పనిచేసింది. అలాగే ఇప్పుడు మనం రాక్షసులం అయితే మరుజన్మగా రాక్షస గుణాలు వస్తాయి. కాబట్టి మనకి తెలీదు అంతే. గుణాలు ఉంటాయి. బాగా మంచివాళ్ళం అయితే మంచి గుణాలు ఉంటాయి, ఏదైతే అయ్యే ఉంటాయి మనకి అక్కడ. దాన్ని ఉదాహరణగా జడభరతుడు కథని ఆల్రెడీ మహాత్ములు గ్రంథాల్లో చెప్పారు, మరుజన్మలు ఎలా ఉంటాయని.
ఆయన లేడి జన్మలో అంటే పూర్వం మోక్షం పొందినటువంటి ఆత్మ కనుక లేడి జన్మలో కూడా ఆయనకి తన ఎరుక గుర్తొచ్చి నిదానంగా లేడి జన్మను వదిలేసి ఆయన మళ్ళీ తన పూర్వస్థితికి శరీరాన్ని వదిలేసి అనంత ఆత్మస్థితిలో లీనమైపోయాడు. ఇది ఎందుకు చెప్పారంటే దేని మీదైనా మనసు ఎలా తయారవుతుందంటే అతి వ్యామోహాలు, అతి భయాలు, అతి బాధలు, అతి ఆశలు, అతి కష్టాలు ఏదైనా తీవ్రంగా తీసుకోకూడదు. సహజంగా జీవించు, నీకున్నదేదో అనుభవించు, పక్కోళ్ళ వెంక చూడబాక. అసలు ఏం మనం కూడా ఇప్పుడు ఋషులు మునుల మోక్షానికి వెళ్ళిపోవచ్చు చాలా తేలిక. ఏముండదు, మీకు ఉన్నదంతా ఏది ఉంటే దాంతో తృప్తిగా బతకండి. అంటే పని చేయొద్దు అంటలా నేను. నీ శక్తి సామర్థ్యాలతో, నీ తెలివితో, నీ ప్రజ్ఞతో ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా నీకేమొస్తాయో దాంతో హాయిగా బతుకు. ఇంకా అందులో కొంచెం ఎవరికన్నా పెట్టు, తృణమో పణమో ఎవరికన్నా పెట్టు. మనం చేసిన తప్పొప్పులు గొప్పులు ఏదన్నా అటు ఇటు ఉంటే మనసు సెటిల్ చేసేసుకుంటుంది. అంటే వదలటం కూడా నేర్చుకుంటుంది. పెట్టి అలా ధర్మంగా బతికే వాసనలేం లోపల అంటించుకోబాక. మళ్ళీ పుట్టాలి, మా అమ్మాయి, మా అబ్బాయి, మా వాళ్ళు, అది ఇది అనుకో, అన్ని బతుకు, అందరితో ఉండు. ఉంటే ఈ జన్మకి ఉన్నాం, ఈయన బంధాలు. వాళ్ళ అమ్మాయి వాళ్ళకుంది, మా అమ్మాయి మాకుంది, వాళ్ళ అబ్బాయి వాళ్ళకున్నాడు, మా అబ్బాయి. ప్రపంచం అందరికీ ఉంటాయి, జంతువులకు కూడా పిల్లలు ఉంటాయి. అలా నువ్వు ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుని విజ్ఞానంగా బతుకు, అన్ని అనుభవించు, భార్య భర్త సంసార సుఖం అన్నీ చేసుకో. కానీ ఇది శరీరానికి యాంత్రికమైనటువంటి ప్రక్రియలు, సృష్టి ఏర్పరిచిన సహజ శారీరక ప్రక్రియలు. ఈ జంతువులకు కూడా ఉన్నాయి. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖం అన్ని జంతువులకు కూడా ఉన్నాయి. నాకేం పెద్ద గొప్ప కాదు. ఏదో ఈ శరీరం శిథిలమయ్యే వరకు దానికి అవసరమైన నామమాత్రంగా సమకూరుస్తాను. ఇవన్నీ బంధాలుగా వేసుకోను. బంధాలుగా వేసుకోకుండా, ఇష్టాలుగా మార్చుకోకుండా, కోరికలుగా మార్చుకోకుండా, ద్వేషాలుగా మార్చుకోకుండా మామూలుగా జీవిస్తాను అని నువ్వు రోజు చెక్ చేసుకుంటూ అంటించుకోకుండా జీవించు, నీకు మోక్షం వస్తుంది. అలా మోక్షాన్ని పొందమనే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం చెబుతుంది. అదే ఆధ్యాత్మిక చదువు. కర్మలు ఎలా దగ్ధం చేసుకోవచ్చు అని మన సోదరులు అడిగిన దానికి ఇది చెప్పాను. ఇదంతా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అన్నీ వదిలేసి పారిపోమ్మని ఎక్కడా చెప్పలే. అన్నిటినీ అనుభవిస్తూ అంటించుకోకుండా ఉండు, తామరాకుపై నీటి బొట్టులా. చక్కటి ఉదాహరణలు కూడా బోల్డ్ చెప్పారు మనకి మహాత్ములు. అంటించుకుంటే మోక్షాన్ని పొందిన ఆయన కూడా మళ్ళీ కిందకు వచ్చి పుట్టాల్సి వచ్చింది. మోక్షస్థితి అనుభవం వచ్చేసిన జీవన్ముక్తుడైన జడభరుతుడు కూడా మళ్ళీ లేడిలో పుట్టాడు. కాదు జ్ఞానం తెలుసు కనుక తొందరగా వదిలించేసుకోవాలి లేడి జీవితాన్ని ఆయనే వదిలించేసుకున్నాడు. అయితే అనుభవించక తప్పదు. మరి పుట్టి కొన్నాళ్ళు బతికి అనుభవించాడు. ఆ శరీరం వదిలినా కొత్త పేర్చుకోవాలా, మళ్ళీ ఆ లేడి శరీరంలో కొత్త తగిలించుకోకుండా తన జ్ఞానాన్ని అలా పెట్టుకొని నిలుపుకొని సాధన చేసుకొని ఆ శరీరం అయిపోగానే అనంత ఆత్మస్వరూపుడుగా మిగిలిపోయాడు. ఇది ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ అడగండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ జడభరుతుడు కదా, ఇవన్నీ కూడా మహాత్ములు ఎప్పుడో చెప్పారు. మనకు అసలు మహాత్ములు చెప్పినన్ని మనం ఇంకా తెలుసుకోవాలా. బోల్డ్ చెప్పారు పాపం, వాళ్ళు బోల్డ్ అందించెళ్ళారు వెనకటి తరాల వాళ్ళు ఎంతో మంది. మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏమీ అంటే ఒకటేనండి, ఇప్పుడు మీరు అన్నీ అనుభవించండి, మీ కుటుంబాలు పెట్టుకొని చక్కగా బతకండి. ఎవరికి హాని చేయకుండా వీలైతే కొంచెం మేలు చేయండి. ఎందుకని అంటే మేలు చేయడం వల్ల త్యాగభావన వస్తుంది, వదిలేసే గుణం వస్తుంది. వదిలేసే గుణం లేకపోతే అంటించుకునే గుణం వస్తుంది. రెండు ఉంటాయి ఇక్కడ. అయితే అంటించుకుంటారు లేదా వదిలేస్తారు. వదిలేయడం బెటర్ కదా. అంటించుకోమని వదిలేయమని మొత్తం పారేయమని కాదు, అంటించుకోకుండా ఉండడం కోసం వదిలేయడం నేర్చుకోండి. అందుకని దాన ధర్మాలు చేయమంటారు, దయాజాలి కరుణ ప్రేమ చూపించమంటారు, నిస్వార్థంగా బతకమంటారు. ఎందుకంటే స్వార్థం అంటించుకుంటూ జన్మ ఇచ్చేస్తుంది. అంటించుకోకుండా అలా జీవించండి, చక్కగా అన్ని అనుభవించండి. ఈ జన్మకి మనకు భగవంతుడు మనకి ఈ జన్మకి ఇచ్చిన భార్య, ఈ జన్మకి ఇచ్చిన భర్త, ఈ జన్మకి ఇచ్చిన పిల్లలు, ఈ జన్మకి ఇచ్చినటువంటి సౌకర్యాలు, తెలివి, ప్రజ్ఞ, శరీరం శిథిలమైపోయే వరకు అవన్నీ ఉంటాయి. హ్యాపీగా ఉండండి వాటితో. ఏది బలంగా అంటించుకోబాకండి. ధర్మాలన్నీ చక్కగా చేయండి, ఉన్నన్నాళ్ళు ప్రేమించుకోండి, హాయిగా ఉండండి. ఇది ఈ జీవితం. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకని రోజు సాధన చేసుకుంటూ ఈ జీవితాన్ని గడపండి. మరణం వచ్చేటప్పటికి అదే గుర్తొస్తుంది. ఏం అంటించుకోం కాబట్టి అనంత ఆత్మశక్తిగా మోక్షంగా అలా ఉండిపోతాం. కాదు మీకు పుట్టాలని ఉంటే సరదాగా మీరే భావాలు క్రియేట్ చేసి కూడా పుట్టవచ్చు. అవే మరు జన్మలో పూర్వజన్మలో కోరికలు పెంచుకుంటా ఉంటే పుడతా ఉంటాం. ఏముంది అందులో. ఇది మొత్తం ఇక్కడ ప్రాసెస్.
ఇందులో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి, మరలా మాట్లాడుకుందాం. సోదరుడు అడిగినటువంటి ప్రశ్నకి నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్పాను. ఇది నా సొంత విశ్లేషణ. ఇందులో ఏమైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. ఇందులో ఏమైనా ఒప్పులుంటే ఆచరణాత్మకంగా పనికొస్తే సాధన చేసుకోవటానికి, గ్రహించడానికి అనుకుంటే తీసుకొని చక్కగా మీ జీవితంలో ఆచరించుకొని శాంతిగా, హాయిగా, చక్కగా బ్రతకండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.